అయితే ఇన్వైట్ చేయలేం కదా మనం. సో మెయిన్ పర్సన్ యాక్చువల్లీ నేను థ్యాంక్స్ చెప్పాల్సిందిగా నిఖిల్ కూడా. ఇట్స్ వెరీ అంటే నాకు చాలా మంది కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు, బట్ అలా నిఖిల్తో పరిచయం ఎయిర్బ్యాక్ ఈ మూవీ చేస్తున్నప్పుడు ఐ రియలీ హ్యాడ్ గ్రేట్ టైం వర్కింగ్ విత్ హిమ్. చాలా అంటే నీట్గా రోల్ నాకు ఇది కావాలి, నాకు అది కావాలని ఈజీగా అంటే కూర్చొని నాకు ఈ చిన్న చిన్న చేంజెస్ కావాలని కూర్చొని చేయించుకున్నాడు. థ్యాంక్ యూ నిఖిల్. అండ్ డెఫినెట్లీ ఈ మూవీలో కూడా ఐఎమ్ ప్రిటీ షూర్ అంటే యూ విల్ డెఫినెట్లీ బీ ఆన్ ద సక్సెస్ రేషియో విత్ ఆన్ పార్ విత్ ఎవ్రీ మ్యూజిక్ డైరెక్టర్. అండ్ త్రినాథ్ సార్ మళ్ళీ ఒకసారి థ్యాంక్ యూ సో మచ్ సార్. అంతేనా? ఇంకెప్పుడు లాస్ట్ లో ఇప్పుడు పాడేసేయండి, అయిపోయింది. ఓ అలా అంటారా? సరే అయితే మ్యాడీ గారు విత్ యువర్ పర్మిషన్ ఓకేనా? యా. హలో అండి, నా పేరు మ్యాడీ. ముందు మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అంటే మీరు ఎంత గట్టిగా ప్రమోట్ చేస్తే మా సినిమా అంత గట్టిగా బయటకు రీచ్ అవుతుంది కాబట్టి. అండ్ త్రినాథ్ అన్న థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన. ముందుగా త్రినాథ్ గారికి థ్యాంక్స్ చెప్పాలి నాకు ఈ సినిమాలో రోల్ ఇచ్చినందుకు. అలాగే మా డైరెక్టర్ నిఖిల్ గారికి అండ్ కార్తిక్ ఘట్టంనేని గారికి కూడా థ్యాంక్స్ చెప్పాలి. కార్తిక్ గారితో నాకు షార్ట్ ఫిల్మ్స్ చేసేటప్పటి నుంచి ర్యాపో అనేది ఉంది. సో అలా చిన్న చిన్నగా షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ మూవీలో ట్రయల్స్ చేసుకుంటూ అలా ట్రయల్స్ చేస్తూ ఉన్న ప్రాసెస్లోనే చిన్న సినిమాలు చేశాను. కొన్ని పెద్దగా పేరు తీసుకొచ్చి పెట్టలేదు. బట్ సడన్గా ఓ రోజు ఫోన్ చేసి కార్తిక్ గారు ఈ సినిమాలో క్యారెక్టర్ ఒకటి ఉంది వచ్చి ఆఫీస్కి అన్నారు. వెళ్ళాను, ఆడిషన్ నిఖిల్ గారు తీసుకుంటారని చెప్పారు. నిఖిల్ గారు ఆడిషన్ తీసుకున్నారు, సెలెక్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా టెన్షన్ ఉందండి. యా, ఈ సంవత్సరం 2025 అనేది అందరికీ బాగా కలిసి వస్తుందని చెప్తున్నారు ఈ సంవత్సరం. అలాగే మా సినిమా డేట్ కూడా April 25th. సో 25 బాగా కలిసి వస్తుందని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. April 25th రోజు అందరూ థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి, మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి. థ్యాంక్ యూ సో మచ్.